అయితే నాకు 1 ఇయర్ నుంచే తెలుసనమాట. వసుంధర గారని ఆమె ద్వారా తెలిసింది. అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే, ఈ అమ్మగారి పేరు అన్నపూర్ణమ్మ గారు. మనము హిమాలయాల్లో చూస్తాము. ఆహారం తీసుకోకుండా సంవత్సరాల తరబడి. ఈ అమ్మగారు 50 సంవత్సరాలయింది. ఈవిడ ఆహారం తీసుకోరు. రాత్రిపూట అమ్మవారి దగ్గరున్న పండేది ఉన్నదో అదొక్కటే తీసుకుంటారు. కానీ ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ గారు. ప్రతిరోజు 100 మందికి ఆవిడ చేత్తో అన్నం వండి పెడతారు ఇక్కడ. లాస్ట్ ఇయర్ 1000 మంది సుహాసిని పూజ చేశారు. మొన్న దంపతుల పూజ చేశారు. అప్పుడు మేము వచ్చాము. ఇప్పుడు సుహాసిని పూజ. ఈ అమ్మగారు లాంటి వాళ్ళు రాష్ట్రానికి ఒక్కళ్ళు ఉన్నా కానీ మన జన్మ ధన్యం. మీకు ఎలా తెలిసిందమ్మా అమ్మ గురించి? అంటే గ్రూప్లో సావిత్రి గారి గ్రూప్ ఉంది, మాకు వసుంధర గారని ఆవిడ చెప్పారనమాట. మరి మీరు కూడా 10 మందిని తీసుకురావాలి ఇక్కడికి. తీసుకొస్తాం. ఇప్పుడు ఈ రోజున 8 మంది వచ్చాము మా గురించి. తప్పకుండా ఈ విధంగా లలితమ్మ విశిష్టత ఏంటో ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అది ఏకైక అదృష్టం అమ్మవారు మాకు పరిచయం చేయడం. ఆ అమ్మవారిని మేము ఒక 10-15 మందిని, మా గురువు గారు కూడా వచ్చారు, లక్ష్మి గారిని ఏఎస్రావు గారి నుంచి, సావిత్రి గారి గ్రూప్ తరఫు నుంచి మేము ఇక్కడికి వచ్చాం అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? ఎక్కడికి లలితా పారాయణ మొదలుపెట్టి దాదాపు 25-30 సంవత్సరాలు అయిపోయిందండి మాకు. అప్పటి నుంచి కొన్ని కోట్లు చేసాము. ప్రతి కోటికి ఒక పూర్ణాహుతి, యాగ, హోమము అన్నీ చేస్తూ ఉంటాం. ఓకే, మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని? సావిత్రి గారు చెప్పారండి. ఆవిడ కూడా ఆహ్వానించారు, అందుకే రావాల్సి వచ్చింది. అమ్మవారి దయా కటాక్షణ. ఓకే 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 అమ్మవారి కటాక్ష వీక్షణ దయాదృష్టి ఉంది కాబట్టి మేము ఇంత దూరం వచ్చామని అనుకుంటున్నాము. ఆవిడ దృష్టి మా మీద పడింది, ఆవిడ రప్పించుకున్నారని మేము అనుకుంటున్నాం. అంతే అండి, తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ 100 మంది ముత్తైదులు ఇక్కడికి వచ్చి పారాయణం చేస్తున్నారంటే మామూలు మాట కాదు, పెద్ద మాటే అనమాట. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సుచిత్ర నుంచి వచ్చి. ఓకే, మీ పేరు? భార్గవి. భార్గవి. సో మీకు ఎవరు చెప్పారు ఇక్కడ రావాలని? మాకు మా మదరు ఇక్కడ గ్రూప్లో ఉన్నారు, తను చెప్పారు, మా సిస్టర్ తను. ఓకే, సో ఎన్ని రోజులకు ఒకసారి ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది? జరుగుతుందండి, అది మాకు తెలిసినప్పుడల్లా మేము వస్తూ ఉంటాం. నేను లాస్ట్ ఇయర్ కోటి దానికి వచ్చాము. అప్పుడు సుహాసిని పూజ చేశారు అమ్మ, తర్వాత అది చేశారు, అన్నిటికీ వచ్చాం. తెలిసిస్తే మేము అన్నిటికీ వస్తూ ఉంటాం. ఓకే, గ్రూప్లో మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మీకు తెలిసినప్పుడు ఇక్కడ ఏదైనా ఇలా ఉంది అంటే లలిత సహస్ర పారాయణం అన్నిటికీ వస్తూ ఉంటాం. అక్కడ గుడిలో ప్రతి ఎవరన్నా పెడితే ఇళ్లల్లో చేస్తాం, ఎవరు పెట్టకపోయినా మానుకోం. ఒక దుర్గ గుడి ఉంది నేరేడుమెట్లో, అందులో ఉంది. అందరం ఒక 20-25 మంది వెళ్ళి 5 సార్లు పారాయణ చేస్తాం. తలా ఐటమ్ తీసుకెళ్ళి భోజనాలు కూడా చేసుకుని వస్తాం. కోటి పూర్తవగానే చండీ హోమం చేస్తాం. ఇప్పుడు 4వ కోటి కూడా మొన్న కీసరగుట్ట వాళ్ళు పిలిచారు పారాయణకి, అక్కడితో పూర్తయింది. ఇప్పుడు హోమం చెయ్యాలి, ఇంకా అది చెయ్యాలి. ఆ అమ్మతో మీకున్న అనుబంధం? ఆ అమ్మతోటి అనుబంధం పాపం 3 సార్లు నుంచి పిలుస్తూనే ఉన్నారు, నాకు రావటానికి కుదరలే. ఇదే ఫస్ట్ టైం వచ్చిన అమ్మవారు నన్ను రికగ్నైజ్ చేసింది. ఆవిడెప్పుడు 5 సార్లు చేయలేదట, మాకు అలవాటు 5 సార్లు చేయటం. నేను వచ్చాక 5 సార్లు చదవమన్నారు. అందుకే నా ఈరోజు 5 సార్లు చదివారు. అమ్మవారు నన్ను గుర్తించింది అనుకుంటున్నా. మాకు అలవాటు 25 ఏళ్ల నుంచి ప్రతి శుక్రవారం 5 సార్లు చదువుతాం ఎక్కడున్నా సరే. అమ్మవారు నన్ను గుర్తించింది అనుకుంటున్నా. ఈ అమ్మతో నేను చాలాసార్లు పాపం పిలిచారు, నాకే సపరేట్గా ఉండి పడలేదు. ఈసారి ఎట్లాగైనా రావాలనుకుని వచ్చాము. సావిత్రి గారితో ఆవిడ పెట్టారు లింకులో, ఇలా ఉందని పెట్టారు, వచ్చారు. పాపం దసరాలో కూడా వస్తానని చెప్పా, రమ్మన్నారు. అంటే 10 రోజులు పొద్దున సాయంత్రం పూజలు, ఆ రాత్రిపూట మా ఇంట్లో పూజలు, రాత్రి దాకా ఉపవాసం ఉండి ఇంటికి వెళ్ళి మళ్ళీ చేస్తాను. అందుకని ఇంత దూరం అని వెనక్కి తగ్గాను. ఈసారి ఎట్లాగైనా రావాలనుకున్నాను, వచ్చాను. వచ్చినందుకు అమ్మవారు నాకు ఏ నిష్ట ఉందో అది జరిపించింది.